లవ్ చేయడం కుదరదు. నా మనసు ఒక గుడి, ఆ గుడిలో ఒక దేవత ఆల్రెడీ ఉంది. నీ గుండె గుడిలో ఒక దేవత ఉందా? మరి ఆ దేవత ఉంటే రావాలి కదా. వచ్చింది కదా. ఆవిడికి నీకు ఎక్కడ తేడా? ఆవిడ విజయశాంతికి శాంతి స్వరూపుకున్న తేడా ఉంది. ఇది కరెక్ట్ కాదు కార్తీక్. నేను నాటకాలు ఆడుతున్నావా? నిజమే ఏంటా? ప్రూఫ్స్ అన్న చూపించు, వెళ్ళిపోతాను. చూడు, జనాలే పిచ్చోలే కాదు. నీ ఇంటి గృహప్రవేశానికి వస్తే ఆ ఫోటోలు పెట్టుకొని అందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ తోడు వస్తే నువ్వు కాదనుకుంటున్నావు. ఏ రోజైనా నీ తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తావు, అప్పుడు నువ్వు కనిపెట్టలేవు. ఎందుకు? ఆ టైంలో నేను ఎక్కుంటా నాకే తెలియదు కాబట్టి. ఈ జనాలన్నీ వదిలేండి మేడం. ఏదో ఒక రోజు మీరు నా దగ్గరికి వస్తారు, నేను చూస్తాను ఖచ్చితంగా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్. ఒరే నువ్వు చెప్తే ఎవరైనా నమ్ముతారా? ప్రూఫ్ ఉంది. నరేష్, పూర్ణ బరువు మోస్తావా? మోసేస్తా మోసేస్తా. ఏంటిది? తను నా బరువు మోస్తావా అని అడిగింది. ఆహా. నేను చూపించడానికి ఇలా మోసా అంతే. ఇగో నువ్వు ఎన్ని పాటలు వేసుకున్నా నేను నమ్మను. ఉండరా నాన్న, ఇదేం చూసావురా? ఇది చూడు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? పూర్ణబలి పూర్ణబలి. రే ఇది కాదు కానీ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. ఏంటిది? పూర్ణ టానిక్ పూర్ణ టానిక్. మార్పింగ్ చేయడం కాదు, ఒరిజినల్ ఉండాలి. చూడు, దిస్ ఇస్ ద ఒరిజినల్. మై మమ్, మేడం అండ్ మీ. మేడం ఈ చెయ్యి మీకోసం వెయిట్ చేస్తుంది మేడం. వచ్చి ఈ చెయ్యి పట్టుకోండి మేడం. నా చెయ్యి కూడా చాలా సేపటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తుంది. నీ వల్ల కాదురా. ఏమనుకుంటున్నా? ఏంటి? ఉండొక నిమిషం. అవునా? ఓకే. అంటే బ్లడ్ గ్రూప్ ఏంటా అని టెస్ట్ చేయమని చెప్పాను. ఏమొచ్చింది? పూర్ణ పాజిటివ్ అని వచ్చింది. పూర్ణ పాజిటివ్ అని వచ్చింది. రే పూర్ణ, ఈ బుగ్గ నీ కోసం ఎదురు చూస్తుందిరా. రోజు సబ్బెట్టి కడుగుతున్నా తెలుసా? ఇది కొరిచేయి, నమిలేయి, చప్పరిచ్చేయి, తినేయి. నాదే నిజమైన. పూర్ణ కోసం 100 సార్లు చేస్తా, ఒక్కసారి చావడానికి నువ్వు రెడీయా? నీలాగా మాటలు చెప్పండి రా. వెర్ ఇస్ పాయిజన్ బాటిల్? నేను తీస్తా. ఏమైంది సార్? విషయం తాగివ్వండి. మిమ్మల్ని నేను కాపాడతాను సార్. ఇంద్రజ గారు, టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్లుంది. అది కాదే, ముందుగా మనం చూసుకున్నట్లయితే మనం రోజు చూసుకుంటున్నాం కదే. ఏంటి బ్రేకింగ్ న్యూసా? హలో పూజ, వినపడుతుంది. పగిలిపోయే న్యూస్ వచ్చిందంట. తీసుకురా, అతికించుకుందాం. సరే నచ్చ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అమ్మా, వీళ్ళిద్దరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీళ్ళిద్దరు బతకాలంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏం కావాలో అది ఇస్తేనే వీళ్ళిద్దరు బతుకుతారు. పూజ విన్నావు కదా, ఓవర్. ఆని పర్ఫార్మెన్స్ కూడా ఓవరే. ఏంటి మేడం వాళ్ళ కళ్ళపై చూస్తారు? ఒక నిండు ప్రాణం మీ అభిమాని మీకోసం చచ్చిపోవాలనుకుంటున్నారు. మీ చేతులతో టచ్ చేసి వాళ్ళ గొంతులో అమృతం పోసి బతికించండి మేడం. రండి మేడం. పూర్ణను కొట్టింది చాలు చాలు.
మిరాకిల్ మేడం, ఒక అభిమాని జీవితాన్ని మీరు కాపాడారు. కార్తీక్ మన ఫోటో తోసేసింది శాంతి. ఏం చేస్తున్నావు శాంతి? నువ్వు ఎక్కడ తిరిగినా చివరికి నాయనకే తిరగదు, అది గుర్తుపెట్టుకోండి. నీకు ఇవ్వాల్సిన ఇస్తాను పద. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం సర్ జీ. నమస్తే మేడం జీ. నమస్తే. నమస్తే. 3G 4G ఫ్యూచర్ లో వస్తుంది 6G. ఇప్పుడు అదెందుకు చెప్పావు? నువ్వు GG అన్నావు కదా, నేను 3G 4G చెప్పా. మేము టెర్రరిస్ట్లం. నేను సీనియర్ తీవ్రవాదిని, వీడు జూనియర్ తీవ్రవాది. నువ్వెందుకు గడ్డం పెంచావు? నేను ఎలాగో పెరగట్లేదుగా, కనీసం గడ్డమన్నా పెరుగుద్దని. సూపర్. నిజామాబాద్, జహీరాబాద్, శంషాబాద్, అహ్మదాబాద్. యూసుఫ్గూడ. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి? ఆటో నడిపేవాడిని. మీరు అంతకు ముందు తీవ్రవాది అయ్యారు కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చి ఇప్పుడు వచ్చారు? అయినప్పుడు తీవ్రవాది అయినప్పుడు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంకుశం రాజశేఖర్ అని ఉండేవాడు. ఆయనకు భయపడి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయా. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడని తెలిసి మళ్ళీ వచ్చా. ఆయన పేరు మార్చుకొని ఇప్పుడు శేఖర్ అని వస్తున్నాడు. అయినా మన దగ్గర బాంబులు ఉండాలి కదా. బాంబులు లేవు, ఇప్పుడు ఏం చేద్దాం? మనకు బాంబులు అవసరం లేదు, ఎందుకంటే శ్రద్ధాదాస్ గారు ఉన్నారు కదా. ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడే ఒక అందల ఆటం బాంబ్. నీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ శ్రద్ధాదాస్ గారు. మనం ఏదైనా బ్లాస్ట్ చేస్తే ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఏం చేద్దాం అయితే? బోడుప్పల్లో 3వ లైన్ లో 2వ ఇల్లు 3 ఫ్లోర్స్ ఉంటాయి, దాన్ని పెంచేద్దాం. పాపం వాడు కట్టుకున్నాడు, వాది పిలుస్తానంటారేంటి? వాడు ఎలా భయపడిపోతున్నాడు. ఒక పని చేద్దాం, స్కూల్ పిల్లలు వచ్చే టైం అయింది. స్కూల్ బస్ ని హైజాక్ చేసామంటే మన డిమాండ్స్ నెరవేరుతాయి. శ్రద్ధాదాస్ దాకా నీ డిమాండ్ వెళ్ళిపోతుంది. కొరికేస్తదా? సరే పద, వెళ్ళి పిల్లల్ని హైజాక్ చేద్దాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు హోంవర్క్ చేసావా? చేయలేదు. ఎందుకు? నేను ఉండేది అపార్ట్మెంట్ లో. పండు, నువ్వు నిన్న స్కూల్ కి ఎందుకు రాలేదు? మా తాత చనిపోయాడు. ఎలా చనిపోయాడు? బషీ, నువ్వు నిన్న ఎగ్జామ్ హాల్ కి వెళ్ళి సుస్సు పోసావంట. ఎందుకు? ముందు ఏదొస్తే అదే చేయమన్నారు. పిల్లలు స్కూల్ పోతాం, పల్లి బస్ ఎక్కడ రే? జూనియర్, పిల్లల వ్యాన్ వస్తుంది, దాన్ని ఆపేసి హైజాక్ చేద్దాం. రుక్కుజా. స్టాప్ ఇట్. అరే, స్కూల్ రావాలంటే లేట్ వస్తావారా? ఇక్కడ ఆపుతామండి. నీకు కూడా తెలియదా? లేటుకు తీసుకొస్తా పిల్లగాడి. ఫీజు కడితేనే బస్సులు ఎక్కిస్తా. మేము టెర్రరిస్ట్. హైజాక్. పైసా కిందికి పోతాయి అది. పిల్లలందరూ దిగండి, రండి. నేను మిమ్మల్ని అందరినీ హైజాక్ చేశాను. చూడండి, 50 కంటే ఎక్కువ అయ్యాను. దేనికి? గన్ కి. జరుగు, ఇలారా. వాళ్ళందరూ భయపడుతుంటే నువ్వేంట్రా సీరియస్ గా చూస్తున్నావు? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఖచ్చితంగా ఏ కార్పొరేట్ కొడుకో లేకపోతే ఏ గ్రామ పంచాయతీ సంప కొడుకో అయి ఉంటాడు. అది కళ్ళలో భయం కనపడట్లేదండి. చిట్టెలు బుజ్జులు, నీ బుగ్గలు ఎందుకు ఇలా ఎర్రగా ఉన్నాయి? కనపడిన ప్రతి ఎదవా గిల్లి ఇలా అయిపోయాయి. వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు అలా చూస్తున్నావేంటి? ఏంట్రా అలా అంటున్నాడు? వారి కళ్ళలో భయం కనపడట్లేదు. లేదు, వారి ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే కొడుకు అయి ఉంటాడు. ఇలా ఉన్నావు, ఏం తింటావురా నువ్వు? 2 నిమిషాలు కదలకుండా ఉంటే దేన్నైనా తినేస్తా.
ఏంట్రా నువ్వు డల్ గా ఉన్నావు? మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. మీ నాన్న ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు? మా అమ్మ అట్టిపేట కాలేజ్ జారింది. మీ అమ్మ జారితే మీ నాన్న ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు? దాన్ని చూసి నవ్వాడు. అందరూ నవ్వుతుంటే అలా చూస్తున్నావేంట్రా? ఖచ్చితంగా సీఎం కొడుకు అయి ఉంటాడు. సీఎం కొడుకంటే ఇన్ఫర్మేషన్ అక్కడికి పోకముందే మనం ఏదో ఒకటి చేయాలి. అదేంటి మమ్మల్ని అదో రకంగా చూస్తాడు. మీ గడ్డం చూసి పీచ్ మిఠాయి అనుకున్నాడు. అంటే ఇప్పుడు 2 minutes ఫసాక్ ఫసాక్. ఇలా కాదురా, ఒక పని చేద్దాం. మనం ఫస్ట్ ఈ బాంబులు వేసుకుందాం. మేమెవరమో తెలుసా? ఇప్పుడు మేము మానవ బాంబులం. తొక్కలే తొక్కలే. ఈ రిమోట్ నొక్కితే ఇది పెళ్లి వీడు చచ్చిపోతాడు, ఈ రిమోట్ నొక్కితే ఇది పెళ్లి నేను చచ్చిపోతాను తెలుసా? ఏది ఇది మా టీవీ రిమోట్ లానే ఉంటుందా? ఇది టీవీ రిమోట్ కాదమ్మా, ఇక్కడ ఎర్ర బటన్ ఇక్కడ పచ్చ బటన్ ఉంటుంది. నేను తీసేస్తున్నా. నొక్కదంటే ఏం చేయాలి? కామెడీ చేయాలి. అది కష్టం అమ్మా, చాలా కష్టం, చాలా కష్టం. నొక్కేస్తున్నా. ఇది ఇచ్చేస్తా, ఇచ్చేస్తావా? ఫస్ట్ నువ్వే ఇయ్యి. నేను ఇయ్యను, నేను ఇయ్యను. మేము అది బాంబు పెడితే ముక్కలు ముక్కలు అయిపోతాం. ఏం పర్వాలేదులే, అతికించుకుందరు అతికించుకుందరు. ఒరేయ్ వాళ్ళు అలా చేస్తుంటే నువ్వేమనట్లేవేంట్రా? మా నాన్న ఉంటాడు అనుకో, మా నాన్న ఉంటాడు అనుకో. ఎవడు వాడు? అమెరికా అధ్యక్షుడు కొడుకాడు. నొక్కలా నొక్కద్దు. ఒరేయ్ మేము చచ్చిపోయాం రా, దెబ్బలు తగిలేరా, కొంచెం మమ్మల్ని ఓదార్చరా. మా నాన్న ఎవరో నీకు తెలుసా? ఎవరు మీ నాన్న? మా నాన్న ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా అంటావ్? కేజీఎఫ్ లో రాకీ బాయ్ కూడా ఇంట్రడక్షన్ లేదురా. ఎవరు మీ నాన్న? గొట్టంగాడు, గొట్టంగాడు, గొట్టంగాడు. ఎలా? Extra Zabardast. ఇప్పుడు ఈమె మీద బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, ఈమె మీద బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. దీప్తి, జీవితాంతం నాతో ఇలానే ఉంటావు కదా? నేను ఒక్కసారి మాటిచ్చానంటే జీవితాంతం కమిట్ అయి ఉంటాను కార్తిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ దీప్తి. మా కార్తిక్ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. ఎవర్రా? మై లవర్ రా. పరిచయం చేయరా కార్తిక్ నా గురించి? డార్లింగ్ కార్తిక్ వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. అందరూ దాబాల మీద తిరుగుతుంటారు, వీడు మాత్రం డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు. అందరు ఫిగర్లతో ఉంటే వీడు షుగర్ తో ఉంటాడు. దీప్తి, ఇలా మనం లవ్ చేసుకుంటే చాలా మంది కూలుకుంటుంటారు. ఒక పని చేద్దాం, గంటలో మనం పెళ్లి చేసుకుందాం, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి. అరే నా ఫ్రెండ్ గా నువ్వు సంతకం పెడతావా? పెడతాను రా, సాక్షి సంతకం పెట్టి కనీసం ఆతృప్తిని పొందుతాను రా. ఓకే సరే, నీ ఫ్రెండ్ వచ్చేస్తూ ఉంటుంది, మనం వెళ్ళిపోదాం పద. పద రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. నేనే పెళ్లి చేసే రిజిస్టర్ ఆఫీసర్ని సార్. నీవే సార్ పెళ్లి చేసుకోపోయేది? సరే కానీ ఇంతకి సాక్షి సంతకం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈడు మీ ఫ్రెండ్ వస్తుంది. ఫ్రెండ్ ఏది? ఎవరిది? ఇదే నా ఫ్రెండ్. ఏమండి మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుందండి? చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట అంటుంటారు. ఎక్కడెక్కడ ఉంటామండి, బిజీగా ఉంటాము. మీకు గుర్తు చెప్పమంటారా? కొత్తగున్నా హాయ్ నువ్వా. ఏమండి మీకు ఎన్నిసార్లు కొత్తగా ఉంటుంది? హాయిగా ఉన్న ప్రతిసారి నాకు కొత్తగానే ఉంటుంది. రిజిస్టర్ లో సాక్షి సంతకం ఎన్నో దిక్కుల సంతకం పెట్టిందని ఇక్కడ పెట్టలేనండి. ఎక్కడ దొరికిందిరా ఇది? నాకు కూడా తెలియదు సార్, మీరు పెళ్లి కానిచ్చేయండి. సంతకం పెట్టమ్మా. దీప్తి గారు, నూకరాజు కంగ్రాచులేషన్స్. కార్తీక్, శాంత్ స్వరూప్ కంగ్రాచులేషన్స్. సార్ కార్తీక్, దీప్తి, నూకరాజు, శాంత్ స్వరూప్ సాక్షి సంతకాలు ఒకటే పెళ్లి జరగాలి ఇక్కడ. అయ్యో రిజిస్టర్ లో తప్పు జరిగిపోయింది. నేను లేకుండా తప్పెలా జరిగిందండి? అది కాదే, నువ్వు తప్పు చేసావంటున్నా. తప్పు గురించి నువ్వు కొత్తగా చెప్తున్నావా? తప్పు గురించి నువ్వు కొత్తగా చెప్తున్నావా? ఏమైందో చెప్పండి సార్. కాదమ్మా, ఇప్పుడు నీ భార్య ఇది, మీ భర్త ఈడు. వాడా నా భర్త? అవును. ఒక్కసారి చెయ్యను, అన్నిసార్లు చెయ్య అవసరమా? పేపర్లే కదా, చింపేయండి, చిరిగిపోతాయి. పిచ్చి పిచ్చి నడకలాడుందా? ఇది రిజిస్టర్. రిజిస్టర్ అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ మీద చేస్తే ఏమవుతుందో తెలుసా? కేసు అవుద్ది.
కేసు గురించి నాకే చెప్పు కొత్తగా. కేసు గురించి నాకే చెప్పు కొత్తగా. ఇదిగో అమ్మా, ఓ సంవత్సరం పాటు నువ్వు ఇతనితోనే ఉండాలి. ఏ నాన్న, ఓ సంవత్సరం పాటు ఈవిడతోనే ఉండాలి. దాని తర్వాత మీరు విడాకులు తీసి విడిపోవచ్చు ఎవరు దారులాలు. ప్రేమ ప్రేమ తప్పు తిప్పి నా లవర్ రా. 10 అడుగులు దూరం జరుగు. ఇక్కడ నుంచి మాట్లాడరా, మాసిపోద్దురా నా పిల్లం. నానా మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం రా? మీ ఇష్టం అండి. నువ్వు వెనక్కి వచ్చి చెప్తాను. మనకు మాత్రం హనీమూన్ ఏం వద్దులండి. ఎందుకే? జర్నీలో టైం వేస్ట్ ఎందుకు? జర్నీలో టైం వేస్ట్ ఎందుకు? పద. ఏమండి దీప్తి తన పేరు. దీపు అంట లేకపోతే వీపు అంట, నీకెందుకురా ఎర్రి పప్ప? చెప్పాను కదా సంవత్సరం పాటు ఇది నీ పిల్లం, సంవత్సరం పాటు దీనికి నువ్వు మొగుడు. నీ ఆవేశాలు సగం ఈయనకున్న ఈ పాటికి అయ్యేది. నానా దీపు లోపలికి వెళ్ళి బొజ్జో అమ్మా. బాగా అరిచి అరిచి దాహం వేస్తుంది, వాటర్ తీసుకురా. ఇంతసేపటికి దాహం దాగొచ్చావు. లోపలికి ఏంటి రోడ్డు మీద ఏదో కార్ అయినట్టుంది. కార్తీక్ బావా, శాంతి బొక్కలా ఉన్నదని చెల్లి మాత్రం చంద్రబాబు చెక్కలా ఉంది. పెళ్ళ ఉంటే సరిపోదురా, పెళ్ళానికి చెల్లి ఉండాలి, చెల్లి ఇలా ఉండాలి. దీపు అక్క నాకు మరదలా? మరే గొట్ట మరదలు ఉండడం ముఖ్యంరా, కానీ మరదలు ఎవరి దగ్గర ఉన్నదని ముఖ్యంరా. నీకు ఇద్దరారా? నాకిద్దరే. నీకు షుగర్ రా. ఈ ఫిగర్లను చూసిన తర్వాత షుగర్ ఎగిరిపోయింది. మీరు ఎంతమంది ఉన్నా 10 మందితో సమానం. సినిమాకి వెళ్దామా మనం? నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, మా చెల్లిని తీసుకొని వెళ్తారా? ఏమండి మనం సినిమాకి వెళ్దామండి. ఆ సినిమా నేను ఆల్రెడీ చూసా. సినిమా చూడమని ఎవరు చెప్పాడు? సినిమా చూడమని ఎవరు చెప్పాడు? లోపల దోమలు కుడుతున్నారు, లోపల పోదండి. దోమలు కుట్టాడంటే అదండి, లోపల దోమలు చాలా ఉన్నాయి. లేట్ అయితే చెప్పలేవు రండి, కొట్టాలి రండి. ఏమ్మా దీప్తి, కార్తీక్ ఇక్కడ దోమల్ని చంపడానికి లోపలికి వెళ్ళాడండి. నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి సార్? ఇంతకంటే ముందు చెల్లా? మా చెల్లి సార్. చెప్పినా బై బై, చెప్పినా బై బై. మీకు గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి సార్ అది? ఆ రోజు మీరు సంతకం చేసిన పేపర్ కాలిపోయింది. ఇంకా ఎవరు లైఫ్ ఆడ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు, మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. కార్తీక్ వాడు అయిపోయాడు. ఏం చేసావు శాంతి? తాడులేని బొంగరం అయ్యాడు. కార్తీక్ నీకు గుడ్ న్యూస్ అయ్యా. ఆ రోజు నువ్వు సైన్ చేసిన పేపర్ మంటలో పడి కాలిపోయింది. నువ్వు ఏం పోతుందో చేసుకోవచ్చు. ఇంకా అరగంట ముందు చెప్పాలి. ఇంకా ఏం జరగకూడదు, అదే జరిగిపోయింది. చాలా రోజుల తర్వాత వేడి పుట్టింది ఆయనలో. నేను లోపలికి వెళ్తున్నాను, రండి పోదాం. మన ఇద్దరం హనీమూన్కి వెళ్దాం రండి. నీకెందుకు పరిస్థితి తెచ్చారో తెలుసా? దేనికి? షెబినా తీసేసావు కాబట్టి. ఎక్స్ట్రా జబర్దస్త్. నాదొక డౌట్ రా. మా బర్రె 2 రోజులు బట్టి పేడ ఇయ్యట్లేదు రా. గడ్డేసి ఎన్ని రోజులు అయింది? 5 రోజులు అవుతుంది. నీ అబ్బ గడ్డేసి 5 రోజులు అయితే పేడ ఎక్కడి నుంచి వస్తుందిరా? వెనక నుంచి వస్తుంది రా, మాత్రం తెలియదా? నాన్న పేరేంట్రా? గుమ్మడి రాంబాబు. గుమ్మడి ఎందుకు ముందు పెట్టారు? అంత గుమ్మడి పట్టదు కదా. నాకు ఈ రాజ్యంలో ఇజ్జత్ ఇస్తలేరురా. నేను అందుకనే రాజధానికి పోతా. మామ నేను కూడా వస్తాను మామ. నేను కూడా వస్తాను మామ. ఎందుకురా? మీరు వచ్చేం చేస్తారు అక్కడ? నేను రైస్ పెట్టేదను. నేను కర్రీస్ పెట్టేదను. ఒరే బతకడానికి ఏం చేస్తారా? చిట్టు చేస్తున్నాం కదా మామ. వద్దురా, నీకు అర్థం కావట్లేదు. ఈ మామ నన్ను వద్దటి నేను వెళ్ళిపోతా. మనం పక్క రాజ్యానికి వెళ్దామా? ఒక నిమిషం ఆగు. పక్క రాజ్యంలో ఇంద్రజా రాణి వారు ఉంటారంట కదా. ఉంటారు. ఆమెకు లేఖ రాస్తా వస్తున్నాం అని. ఆ రాణి గారి అడ్రస్ తెలియదు మామ, ఏం రాయాలి? అడ్రస్ దగ్గర అందం అని రాయి, డైరెక్ట్ ఆవిడికి జరిది. అవునా? ఎందుకలా? అందరి కేరా అడ్రస్ ఇంద్రజ గారేరా. నువ్వు అడ్రస్ లేకుండా పోతావు, చూసుకో. ఇగో మనం పక్క రాజ్యానికి వెళ్ళాం అనుకో, నేనంటే బీటెక్ పాస్ అయినా కాబట్టి నాకు జాబ్ వస్తుంది. మీరేం చదువుకున్నారా? నేను 9 దాకా చదివా మామ. తర్వాత ఏం చదవలే? కర్ఫ్యూ. నువ్వేం చదువుకున్నావురా? నేనేం చదువుకోలేదురా. ఎందుకు? కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ కదా, ఏముండదు.
వెళ్దామా మామ? వెళ్దాం పదా. అదేంటి మామ? అది ఐమాక్స్ రా. అయ్య మ్యాక్స్ అంత ఉందంటే తమ్ముడు మ్యాక్స్, అన్న మ్యాక్స్ ఇంకెంత ఉంటుందో. గాడిదలు అక్కడ పార్క్ చేయండి. నీకెందుకు అంత కోపం వచ్చింది? మరి ఆమెను కట్టేసిన ప్లేస్ లో గాడిదలు కట్టేది కోపం రాదా మామ? ఎక్స్క్యూజ్ మీ, దే ఆర్ స్మాల్ టౌన్ ఫెలోస్, యూ డోంట్ వర్రీ. వి ఆర్ పెరుబర్స్. అది నైబర్స్. మా ఇంట్లో నెయ్యి లేదు, పెరిగే ఉంది. మామ వెళ్ళిపోతా మామ, ఇలాంటి పంచులు ఎత్తే ప్రాక్టీస్ లో లేదుగా మామ ఈ పంచు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు స్వేచ్ఛ, రొచ్చా, కచ్చా, పుచ్చా? పుచ్చ పగిలిపోద్ది. ఇంతకు మీ పేరేంటి? పొట్టి. పొట్టి పొట్టి ఎవడో కొట్టి దీన్ని పొట్టి చేశారు. మీరు ఎంత చేస్తున్నా ఒక్కలో నవ్వబోతున్నా వాళ్ళ మనసులో ఉందా మీకు అర్థం కావట్లేదా? ఇట్లా మాట్లాడద్దా, నీకు తెలియట్లేదు. మనం అసలే వాళ్ళకు పెరుగు బార్స్ పక్క పక్కన ఉంటాం. ఓ ఓకే ఓకే. ఏమైందా? ఎవర్రా మీరు? ఏ పొట్టి ఏంది లొల్లిరా? ఎవడు వీడు? మా నాన్న. మీ నాన్న? ఏ పొట్టి, వాడితో ఇంటి డిస్కషన్, పద ఇంటికి వెళ్దాం. హలో సార్, మీ అమ్మాయి నేను లవ్ చేస్తున్నా. అరే ఇంకొకసారి నా పొట్టిని చూసినావు అనుకో మంచిగా ఉండదు. రాబిటా. పొట్టి 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 పొట్టి. నీకు అది పొట్టిస్తే అదేం తింటదిరా? దాని పొట్ట తీసుకుంటావు నువ్వు. ఏంద్రా ఇట్లా చేసిర్రు అంతా? మనం వెళ్ళిపోదాం రా బాయ్, నాకు ఇదేదో తేడా కొడుతుంది. వెళ్ళిపోదాం. పదండి వెళ్ళిపోదాం. కత్తి పొడిస్తే అమ్మాని పిలవాలి, డాడీ అంటే. అరే మా అమ్మకి నాకు గొడవైందిరా, మాటలు లేవురా, అందుకే డాడీ అంటున్నా. అరే మామ ఈ నాకు పిచ్చ చచ్చిపోబే. ఈడేంట్రా ఇంత దర్జాగా చచ్చిపోయిండు? రే నీ వల్ల మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కేసు మన మీద పడితే ఏంటి రెస్పాన్సిబిలిటీ? ఒక్క నిమిషం ఉండరా, నిన్ను ఎవరు పొడిచాడు? ఏంట్రా ఇంత మర్యాద కడుతున్నా? ఎవడ పొడిచాడు చెప్పడేంట్రా? వీడు ఎలా మాట్లాడతాడో. చచ్చిపోయాడా? ఇప్పుడు ఎలా రా? ఆగండి సైనికులారా, వీళ్ళని బంధించండి. మహారాజా విజయుడు. కేసు ఏంటి? ఆయన చచ్చిపోయి మన మీద పడ్డాడు సార్. కేసు అయింది సార్. శవం తరపున వాదించడానికి ఎవరున్నారు? శవం తరపున వాదించడానికి ఎవరు లేరు సార్. ముందుకురా. మీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? మా స్కిట్ మేమే చేసుకుంటాం మహారాజా. అప్పుడు నన్ను ఎందుకురా పిలవటం ఇక్కడికి? చెప్పు. ఇటు నుంచి వచ్చినాం సార్. నేనైతే ఇటు నుంచి వచ్చాను సార్. నేనేం సెట్టోడి కాళ్ళ మధ్య నుంచి వచ్చానా? నేను అట్ల నుంచే వచ్చా. మిమ్మల్ని ఒక్కటి అడగాలి సార్. రెండు అడుగు. ఈరోజు చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం గుర్తొస్తుంది సార్. నీకు? చెప్పు మరి. జానీ ఎస్ పప్ప, ఇక్కడ అమ్మాయి కూడా ఎర్రి పప్ప. మేడం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఒక పద్యం చెప్తా సార్. సార్ చెప్పు. ఎత్ర నార్జంతు పూజ్యంతే, నాకు అక్కడ వరకే వచ్చంతే. ఈ రోజు రాజ్యంలో ఎంత మందికి పని లేదో తెలుసా సార్ మీకు? చెప్పు నువ్వు. అది కూడా నువ్వే. అది నా పని ఎందుకు సార్? ఈ రోజు రాజ్యంలో అందరు ఇళ్ళకే పరిమితమైంది సార్. ఎందుకు? లాక్డౌన్ కాబట్టి. సార్ ఏదేమైనా ఇదంతా చెప్తున్నా కాబట్టి మీకు అర్థమైనా కాకపోయినా జస్ట్ గో హెల్ అండ్ హెవెన్. మీ కేసుని మొత్తం కొట్టేస్తున్నా 600 సంవత్సరాలకి. కేసు కొట్టేశారు. సార్ ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవర్రా మీరు ఈ ఏరియాలో చేపలు పడుతున్నారు? ఈ ఏరియాలో కాదురా, చుట్టుపక్కల ఏరియాలను చేపలు పడతాం రా. అరే ఈ ఏరియాలో చేపలు పట్టాలంటే ఒకే ఒకడున్నారా? ఎవర్రా మమ్మల్ని ఆపేది? ఆల్రెడీ ఒక ఫోర్స్ దిగింది. ఏ ఫోర్స్ రా? ఆర్మీ ఫోర్సా, ఎయిర్ ఫోర్సా? మెగా ఫోర్స్. ఏంటి
ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? ఈ సముద్రం గురించి నీకేం తెలుసు? సముద్రం గురించి నాకేం తెలుసా? ఈ సముద్రంలో చేపల సంఖ్య 10,32,339. అందులో మగ చేపల సంఖ్య 5,432. ఆడ చేపల సంఖ్య 3,39,032. అందులో కొర్రమీను 3,332. బొమ్మిడాయి 4,432. ఇంకా ఏమైనా కావాలా? ఈ డైలాగ్ చెప్తుంటే నీకేమనిపిస్తుంది? మీరు కూడా త్వరలోనే చేపల పులుసు పెట్టుకునేలా ఉన్నారయ్యా. చేపల పులుసు పెట్టుకునేలా ఉన్నారయ్యా. అసలు ఈ రోజు సొరను పట్టడానికి వచ్చా. కరెక్ట్ గా ఎర దొరికారు మీరు అందరూ. ఓకే, మీరే నా ఎర. పట్టేస్తా సొర. క్యారెక్టర్ అయిపోయింది. ఎలా ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు ఉంటారు? ఇంటిది గట్టిగా సొర పట్టినట్టుంది. ఏమయ్యా ఆవిడ సొరలా లేదు, డ్రై ఫిష్ డాన్స్ చేసినట్టుంది. ఈ సముద్రంలో కొర్రమేనులు తెలుసు, బొమ్మిడాలు తెలుసు. అసలు నువ్వు ఏ జాతి? నేను సాగర్ కన్యని. ఏంటి సాగర్ కన్యవా? మరి సాహస వీరుడు ఎవరు? బయట చిరంజీవి గారు అభిమానులు ఉన్నారని తెలిసి కూడా ఆయన గెటప్ వేసావు చూడు. నీకన్నా సాహసవంతుడు ఇంకెవరుంటారు? ఓ మై గాడ్, గాలం ఇలా మిస్ చేసినా లేదో ఆ కన్య లోపలికి వెళ్ళిపోయింది. ఎలా అయినా ఆ జలకన్యను పట్టుకోవాలి. నేను కాకుండా ఆ జలకన్యను ఇంకెవరైనా పట్టుకునే వాళ్ళు ఉన్నారా? నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. మామయ్య ఆశీర్వదించండి. నువ్వు అంటే నా బేబమ్మ సముద్రంలోకి వెళ్ళిపోయిందండి, పట్టుకుందామని వచ్చాను. అవునా? ఇప్పటికిప్పుడు బేబమ్మ దొరికితే ఏం చేస్తావు? అంటే ఏదైనా చేయాలా అండి? అందుకే అది వెళ్ళిపోయింది. నువ్వు ఈ గెటప్ ఎందుకు వేసావు? ఉప్పన్న సినిమాలో హీరో లాగా ఉంటాను కదా, అందుకే వేసానండి. తెడ్డు చూసారా? ఏంటి మీ తెడ్డు అంత చిన్నగా ఉంది? ఎంత చెట్టుకి అంత గాలంటారు కదా, ఎంత మనిషికి అంతే తెడ్డు. సరే, ఇద్దరం కలిసి జలకన్యను నేను బేబమ్మ నువ్వు ఎత్తుకేద్దాం. ఓకే? ఎవరు నువ్వు? మాంత్రికురాలిని. మాంత్రికురాలంటే నిమ్మకాయ వింటుంది, మరి నువ్వేం పెడతావు? సర్లే, ఇదేంటండి? ఇది భూతద్దం. అంటే ఏం చేస్తారు దీంతో? దీంట్లో చూస్తే చిన్నది కూడా పెద్ద దాని లెక్క కనిపిస్తుంది. ఏమండి, నాకు ఇది ఒకసారి ఇస్తారా? దేనికి? తొందరలో పెళ్లి చూపులు ఉంది, దీంతో చూస్తే అమ్మాయికి నేను హైట్ కనపడతాను కదా. సరే ఏంటమ్మా, ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నాకు జలకన్య కావాలి. మాకేమైనా పిత్తపని కావాలే? నన్నే కొడతావురా నువ్వు? అద్దమే అలా పగిలిందంటే నాకెలా పగులుద్ది? ఎక్స్క్యూజ్ మీ, మీకు జలకన్య కావాలి? నాకు జలకన్య కావాలండి. ఎందుకు? బేబమ్మ జలకన్య లాగే ఉంటదని నా ఊహ. ఓకే, నేను నా బోట్ ఎక్కి జలకన్యను పట్టుకోవడానికి వెళ్తే దమ్ముంటే మీరు పట్టుకో. నేను నా బోట్ ఎక్కి జలకన్యను పట్టుకునేస్తా. ఓకే. ఏంట్రా అసలు ఈ జలకన్య కనిపించట్లేదు? నాకు తెలిసి ఇంకెవడో పట్టుకొని వెళ్ళి ఉంటాడు. ఇందాక నేను చూసేటప్పుడు ఇటు దిక్కు షిప్ ఎవడో వేసుకొని వెళ్ళాడు. ఎవడ్రా అక్కడ? ఎవడ్రా నువ్వు? ఇతికి ఎందుకు వచ్చావు ఈ సముద్రంలోకి? నా రోజు పడిపోయింది. సేతుపతి నీ దగ్గర కూడా వచ్చాడా? సముద్రంలో ఏదో దాచవేంటి? ఎరా ఒకరు నాకు నచ్చలేదు, అందుకని సముద్రం ముంచి లేపేశా. అరే కరెక్ట్ డీల్ వచ్చిందిరా. ఆసి, ఇప్పుడు వాడు ఒకడు సముద్రంలో ఉన్నాడు. ఇక్కడ సొరలన్నీ తిరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పు, సొర ముందు వాడి తల తింటదా, మొండెం తింటదా? నాకు తెలిసి సొర ఏమాత్రం బుద్ధున్నా వాడి తలే తింటది. అయితే నా పందెం 1000 రూపాయలు. 2000 చూద్దాం. ఏ పైకి లేపరా వాణ్ణి. ఎవడ్రా నువ్వు? ఛత్రపతి, నన్ను ఇప్పుడే వదిలే. నిన్నొక్కనే చంపేస్తా. నన్ను వదలకపోతే ఇక్కడ నుండే వాళ్ళందరినీ చంపేస్తా. కట్లిప్పేశాను రా. ఏం కావాలరా నీకు? అప్పలనాయుడు. డైలాగు సొర తిన్నట్టుంది. ఒక పని చేద్దాం, అందరికి ఆ జలకన్య కావాలి కాబట్టి ఎరగా ఒక నేసేద్దాం. మీరే గనక జలకన్యను పట్టారనుకోండి, నేను 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలు? అయితే వీన్ని ఎరగా వేసేద్దామా?
రావట్లేదేంట్రా? అచ్చా జలకన్య మనల్ని తినేసినట్టుంది. ఏం చేద్దాం? ఇంకొక ఎరేద్దాం, వీణేసేద్దామా? అచ్చా ఇదే వచ్చింది. అంటే జలకన్య వీణు కూడా తినేసిందా? ఇప్పుడు ఎర కావాలి ఎలా? వద్దు వద్దు. నీతో ఉండగానే పోవడం పెట్టే. వీడు కూడా వెళ్ళాడు. ఎరగా ఎవరినిద్దాం? నేను పోను. నేను బొమ్మటలేదు. నేను నన్ను వెయ్యి, నేను పోతా. నడివే నడివే. దీన్ని తీసుకొచ్చిండ్రా, ఇంకా మీరు వెనకాలనే ఉంటారా? అయ్యో అయ్యో. ఏంది విగ్గే విగ్గే. ఏంది ముగ్గురిని వెనకాలకు తీసుకుపోయిన వాళ్ళ బట్టలు ఇప్పి తోలుకొచ్చినావు? చాలా డేంజర్ గా ఉందండి. జలకన్య ఇచ్చాం కదా, 50 లక్షలు ఇచ్చి వెళ్ళిపో. అర్థమైందా? ఏంది 50 లక్షలు ఇయ్యన్నా? దాన్ని పట్టుకొచ్చింది నేను. నీ డైలాగ్ ఉన్నది రా, చెప్పుదా. మీరు ఇన్ని రోజులు రాక్షసు అనుకున్నాను కానీ మీరు దేవత అండి. మా సీరాలు కాపాడారు. మీరు ఏమనుకున్నావు నా గురించి? నువ్వు ఎవరివిరా నా గురించి రాక్షసు అనుకోనికి? నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? అయిపోయిందిరా రే. అయిపోయిందా చెప్పా? ఏమైపోయిందిరా? నడువు నువ్వు, నడువు నువ్వు, నడువు. జలకన్య ఏంటి ఈ స్కిట్టే నా ఎరా, నువ్వే నా స్వర.